నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి తెలుసుకుందామండి. సో ఫంక్షన్స్ అంటే డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. ఏ ఫంక్షన్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ అండర్ ఏ నేమ్ that perform specific task. A function refers to a set of statements or instructions grouped under a name that perform specified task, or for repeated or routine task we define a function, or a function is defined once and can be reused at multiple places in a program by simply writing the function name, that is by calling that function. సో ఈ డెఫినేషన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే సో ఫంక్షన్ సంబంధించింది పార్ట్ 1 వీడియో చూడండి. పైథాన్ ట్యూటోరియల్ ఫంక్షన్ 1 నా ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్, thus the following are the advantage of using functions in a program. Increases readability, particularly for longer code, as by using functions the program is better organized and easy to understand. Reduced code length, as same code is not required to be written at multiple places in a program. These also make debugging easier. Increases reusability, as function can be called from another function or another program. Thus we can reuse or build upon already defined functions and avoid repetitions of writing the same piece of code. Work can be easily divided among team members and completed in parallel. సో ఇవి అడ్వాంటేజెస్ అండి ఫంక్షన్ సంబంధించింది. సో ఈరోజు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మనము మన పైథాన్ ట్యూటోరియల్లో నేర్చుకున్నామండి. చాలా ఫంక్షన్ చూసాము, లైక్ ప్రింట్, ఇన్పుట్, ఇంటీజరు, ఫ్లోట్, స్ట్రింగ్, ఇలా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటాము. ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ పైథాన్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కోడ్ రాసేటప్పుడు మన కోసము ఇలా ఫంక్షన్స్ అనేది ముందే డిఫైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. కొన్ని పర్ఫామ్ చేయాల్సినప్పుడు జస్ట్ వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సంబంధించింది. మ్యాథ్కి సంబంధించిన దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ అంటే పవరు, స్క్వేర్ రూటు, సీలింగు, ఫ్లోరు, ఇలా మనము కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు మనము మ్యాథ్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకొని ఆ మ్యాథ్ ఫంక్షన్లో ఉన్న ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే మనకి ఆ ఫంక్షన్కి రిలేటెడ్గా అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఇన్బిల్ట్ ఫంక్షన్ సంబంధించింది మనము అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అంటే ర్యాండమ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, మ్యాథ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో సహా చూద్దామండి. సో ఇప్పుడు ఈ వీడియోలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. యూజర్ ఎవరైతే ఉన్నారో, ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో తన ఓన్గా తన అవసరానికి తగ్గట్టు డిఫైన్ చేసే ఫంక్షన్స్ అనమాట. దానిని యూజర్ డిఫైన్ చేసే ఫంక్షన్స్ అంటాము. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ reusability features of functions. There is a large number of functions are already available in Python under standard library. సో ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ మన పైథాన్లో స్టాండర్డ్ లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి. we can directly call these functions in our program without defining them. However, in addition to the standard library functions, we can define our own function while writing the program. Such functions are called user defined functions. Thus a function defined to achieve some task as per the programmer's requirement is called a user defined function. సో ఇప్పుడే చెప్పామండి మనము మన పైథాన్ సంబంధించిన దాంట్లో ఆల్రెడీ స్టాండర్డ్ లైబ్రరీస్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ముందే డిఫైన్ చేసి ఉండడం జరిగింది. అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆ ఫంక్షన్స్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకొని మనం ఆ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కడైనా దాన్ని వాడుకోవచ్చు. అలాగే మన అవసరానికి మన రిక్వైర్మెంట్ ప్రకారము మనం కొన్ని రీయూజబిలిటీ ప్రోగ్రామ్స్ అనేది రాయొచ్చు. ఆ రీయూజబుల్ ప్రోగ్రామ్ రాసే వాటిని మనము
ఈ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ అంటాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన సింటాక్స్ వచ్చేసి ఏ ఫంక్షన్ డెఫినేషన్ బిగిన్స్ విత్ డెఫ్ షార్ట్ ఫర్ డిఫైన్. ఇక్కడ మనము యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ రాయాలంటే ముందుగా డెఫ్ అనే కీవర్డ్ అనమాట. ఇది ఈ డెఫ్ అనే కీవర్డ్తోనే మనం రాస్తాము. ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ ఇస్ యాజ్ ఫాలోస్. ఎలా డెఫ్ మీన్స్ డిఫైన్ అంటే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ డెఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్. సో మనం కంపల్సరీగా ఫంక్షన్ కాల్ చేయాలన్నప్పుడు దానికి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో మీరు ఏ ఫంక్షన్ నేమ్ రాసినా కూడా ఒకవేళ కంటిన్యూషన్ స్పేస్ వస్తుంది అనుకోండి, అంటే యాడ్ 2 నెంబర్స్ అన్నప్పుడు యాడ్ స్పేస్ 2 స్పేస్ నెంబర్స్ అన్నక్కడ ఈ స్పేస్ ఇవ్వకుండా అండర్స్కోర్ ఇవ్వండి. యాడ్ _2 నెంబర్స్, యాడ్ 2 నెంబర్స్ అని చెప్పి మనం ఫంక్షన్ నేమ్ ఇస్తాము. సో అట్లా మీరు ఫంక్షన్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఫంక్షన్ నేమ్లో స్పేసెస్ వస్తే స్పేసెస్ని అండర్స్కోర్తో ఫిల్ చేయండి. అప్పుడు నేమ్ ఈజీగా అర్థమవుతుంది, బాగుంటుంది. సో ఇక్కడ ఫంక్షన్ నేము పారామీటర్స్ పారాంథసిస్లో మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది. స్క్వేర్ బ్రాకెట్ మీనింగ్ ఏంటంటే ఆప్షనల్ అనమాట. ఈ పారామీటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 3 సో ఇట్లా పారామీటర్స్ మనం డిక్లేర్ చేస్తాము. తర్వాత కోలన్ ఇది ఫంక్షన్ హెడర్ అన్నట్టు. దీనికి సంబంధించి మనం నేమ్ ఇది ఫంక్షన్ హెడర్ అంటాము. డెఫ్ ఫంక్షన్ నేము, దెన్ విత్ ఇన్ ది పారాంథసిస్లో ఈ క్లోజ్డ్ పారాంథసిస్లో మనము మళ్ళీ పారామీటర్స్ కూడా డిక్లేర్ చేస్తాము. సో ఈ పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్ అంటాము, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటాము. మనము 2 రకాలు ఉంటాయి, ఇలా వాటి గురించి కూడా తెలుసుకుందాము. సో ఈ పారామీటర్స్ కూడా ఆప్షనల్స్. మన ఫంక్షన్ వచ్చేసి విత్ పారామీటర్తో డిఫైన్ చేయొచ్చు, వితౌట్ పారామీటర్తో డిఫైన్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ఫంక్షన్ హెడర్ తర్వాత కోలన్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్కి సంబంధించి రాస్తాము. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు కానీ ఇండెంటేషన్ రూల్ ఫాలో అవుతుంది. ఇండెంటేషన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మన స్టేట్మెంట్కి ముందు 4 స్పేసెస్ వదిలిపెట్టిన తర్వాత స్టేట్మెంట్ రాస్తాము. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫంక్షన్ బాడీ షుడ్ బి ఇండెంటెడ్ విత్ ఇన్ ది ఫంక్షన్ హెడర్. సో రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. ఫంక్షన్ అవసరం అనుకుంటే రిటర్న్ కూడా మనము వాల్యూస్ ఏదైనా రిటర్న్ చేయాలంటే రిటర్న్ చేయొచ్చు, లేదంటే వితౌట్ రిటర్న్ కూడా ఇస్తాం అనమాట. ఇది మనకి డెఫినేషన్ అండి. అంటే సింటాక్స్ మళ్ళీ రాస్తాను చూడండి మీకు. మనం సింటాక్స్ వచ్చేసి డెఫ్ కీవర్డ్తోని మొదలు పెడతాము. డెఫ్ మీన్స్ డిఫైన్ అని చెప్పి, నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి టైటిల్ అక్కడ ఫంక్షన్ ఏమని చెప్పి అంటున్నాము. యాడ్ 2 నెంబర్స్. ఇట్లా మనం ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తాము. నేమ్ ఇచ్చిన తర్వాత ఆ బ్రాకెట్లో ఈ పారాంథసిస్ ఏదైతే ఉందో ఈ పారాంథసిస్లో మనము ఇక్కడ పారామీటర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే పారామీటర్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ A, B అని చెప్పి 2 పారామీటర్స్ ఇచ్చాను. 2 పారామీటర్స్ ఇచ్చేసి క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ కోలన్స్. ఈ కోలన్ అనేది మనకి ఈ ఫంక్షన్ హెడర్ డిఫైన్ చేస్తుంది. ఫంక్షన్ హెడర్ ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫంక్షన్ స్టేట్మెంట్. సో ఫంక్షన్ స్టేట్మెంట్ రాయాలంటే మాత్రం మనం ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇండెంటేషన్ అంటే స్టేట్మెంట్కి ముందు 4 వైట్ స్పేసెస్ ఆర్ 1 ట్యాబ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇండెంటేషన్ ఇక్కడతో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యాడ్ అన్న కాడ నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. యాడ్ అని చెప్పి యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏదైతే మనము పారామీటర్స్ ఇస్తున్నామో పారామీటర్స్లో ఉన్న వాల్యూని యాడ్ చేయమని చెప్పి రాస్తున్నాను. A+B అని చెప్పి. అప్పుడు మనకి యాడ్ చేసేసి A+B యాడ్ చేసేసి యాడ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్, మళ్ళీ సబ్ట్రాక్ట్ కూడా ఇంకొక వేరియబుల్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా మనము ఫంక్షన్లో ఎన్ని లైన్స్ అని రావచ్చు, బట్ అది ఇండెంటేషన్ ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ A-B అని చెప్పి రాశాను. తర్వాత రిటర్న్ ఫంక్షన్. రిటర్న్ వచ్చేసి మనకి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిటర్న్కి సంబంధించి కూడా రిజల్ట్ అనేది రాయచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకి యాడ్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేయాలి అండ్ సబ్ట్రాక్ట్ ఉన్న వాల్యూ కూడా రిటర్న్ చేయాలని చెప్పి ఇక్కడ రాస్తున్న స్టేట్మెంట్. దెన్ ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయాలన్నప్పుడు మనం టపుల్స్ యూజ్ చేస్తాము. ఇది
మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు టపుల్స్ లాగా. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ మనము నెక్స్ట్ టైం ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది, ఫంక్షన్ ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ మనం ఫంక్షన్ కాల్ చేయాలంటే ఇప్పుడు ఏ బి అని 2 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఏ ఫర్ అడిషన్, బి ఫర్ సబ్ట్రాక్ట్ వాల్యూ 2 ఇద్దరు స్టోర్ కావాలని చెప్పి. నేను ఫంక్షన్ కాల్ వచ్చేసి మనము ఏదైతే నేమ్ ఇచ్చామో యాడ్ 2 నెంబర్స్ అని రాసి తర్వాత ఇక్కడ నేను పారామీటర్స్ వచ్చేసి ఏ ఇచ్చాను కదా, ఇప్పుడు ఏకి నేను వాల్యూస్ ఇస్తున్నాను అనమాట. ఏ వచ్చేసి 3, బి వచ్చేసి 5. సో ఇట్లా మనం వాల్యూస్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయగానే అంటే ఎంటర్ చేయగానే ఆల్రెడీ ఈ 3 + 5 8 అని చెప్పి ఈ అడిషన్లో యాడ్ అవుతుంది. మళ్ళీ 3 - 5 వచ్చేసి -2 అని చెప్పి సబ్ట్రాక్ట్లో యాడ్ అవుతుంది, వేరియబుల్ స్టోర్ అవుతుంది. రిటర్న్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 5 అని రిటర్న్ చేస్తుంది, 8 అని రిటర్న్ చేస్తుంది 3 + 5 కాబట్టి. తర్వాత 3 - 5 కాబట్టి -2 రిటర్న్ చేస్తుంది. అవి ఇందులో ఇప్పుడు మనము 2 నేమ్స్ ఇచ్చాము కదా పారామీటర్స్ అంటే ఇక్కడ స్టోర్ చేయడానికి, ఇందులో స్టోర్ అవుతాయి అనమాట. ఇట్లా మనము ఫంక్షన్ మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది రిపీటెడ్గా మళ్ళీ వేరే కాడ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఎక్కడైనా అవసరం ఉన్న చోట అడిషన్ చేయమన్నప్పుడు జస్ట్ ఈ నేమ్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ నేమ్ని మనం కాల్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు అనమాట. సో ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అండి, అది ఇక్కడ క్లియర్గా రాశారు. మీకు ఈ ఫంక్షన్ సంబంధించిన సింటాక్స్ అర్థం అవుతే ఫంక్షన్ ఈజీగా రాయగలుగుతారు. అందుకే నేను మళ్ళీ ఇది ఫంక్షన్కి సంబంధించింది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి స్టెప్ బై స్టెప్గా. సో డెఫ్ అనే కీవర్డ్ వచ్చేసి ఫంక్షన్ని డిఫైన్ చేయడం కోసం ఉపయోగిస్తాము. తర్వాత ఫంక్షన్ నేమ్ వచ్చేసి మీరు ఏదైతే ఫంక్షన్ ఏ పర్పస్ కోసం రాస్తున్నారో ఫంక్షన్కి సంబంధించిన పర్పస్ మీకు తెలియాలంటే క్లియర్గా నేమ్ డిక్లేర్ చేయాలి, అంటే ఫంక్షన్ హెడర్ అంటాము. తర్వాత పారాంథసిస్, ఈ విత్ ఇన్ ది పారాంథసిస్లో మనము పారామీటర్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ కంపల్సరీగా ఫంక్షన్ క్లోజ్ చేసేటప్పుడు మీరు పారాంథసిస్లో ఎంటీ పారాంథసిస్ అని ఇచ్చి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోలన్, ప్రతి ఫంక్షన్ హెడర్ డిక్లేర్ చేసిన తర్వాత కోలన్తో ఎండ్ చేయాల్సింది అనమాట. ఇక్కడతో ఎండ్ చేస్తే నెక్స్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయిందని అర్థము. సో నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్ వచ్చేసి బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అన్నట్టు, ఇది ఇండెంటేషన్ రూల్ ఫాలో అవుతుంది. మీరు ఇందులో రాసింది మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఫంక్షన్ ప్రాపర్గా రాసి ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఎలాంటి అవుట్పుట్ ఇవ్వదు. ఇది మీరు రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది తప్పితే ఎలాంటి రిపోర్ట్ ఇవ్వదు. ఎప్పుడైతే మీకు రిజల్ట్ కావాలన్నప్పుడు దానికి మనకి ఈ విధంగా ఫంక్షన్ కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ద ఐటమ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ కాల్డ్ పారామీటర్స్ అండ్ దే ఆర్ ఆప్షనల్. హెన్స్ ఏ ఫంక్షన్ మే ఆర్ మే నాట్ హ్యావ్ పారామీటర్స్ ఆల్సో. ఏ ఫంక్షన్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ. ఇక్కడ రిటర్న్కి సంబంధించింది. సో మనం ఆల్రెడీ రిటర్న్ చేయమని చెప్పాను, రిటర్న్ చేసాము. అది అవసరం లేదనుకోండి, రిటర్న్ అవసరం లేకుంటే ప్రింట్ కూడా రాయొచ్చు. వన్స్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయమంటే ప్రింట్ చేస్తుంది అనమాట, కానీ రిటర్న్ చేయదు. ఫంక్షన్ హెడర్ ఆల్వేస్ ఎండ్ విత్ ఏ కోలన్. సో ఆల్రెడీ ఇది మరీ చెప్తున్నాను, ఫంక్షన్ హెడర్ ఆల్వేస్ ఎండ్ విత్ ఏ కోలన్. సో ఇక్కడ కోలన్స్ ఉన్నాయా, ఈ కోలన్తో ఎండ్ అవ్వాలన్నమాట. ఫంక్షన్ నేమ్ షుడ్ బి యూనిక్. రూల్స్ ఫర్ నేమింగ్ ఐడెంటిఫైయర్స్ ఆల్సో అప్లై ఫర్ ఫంక్షన్ నేమింగ్. సో ఫంక్షన్ నేమ్ అనేది యూనిక్గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మీకు ఆల్రెడీ ఐడెంటిఫైయర్ క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను ఎలా నేమ్స్ ఇవ్వాలని చెప్పి, ఆ రూల్స్ ఫాలో అవుతే బాగుంటుంది. ద స్టేట్మెంట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఇండెంటేషన్ ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఇది అవుట్ సైడ్ అంటామన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా స్టేట్మెంట్ రాసామనుకోండి ఈ ఇండెంటేషన్కి సంబంధించింది, సో ఇది ఫంక్షన్ కింద కన్సిడర్ కాదు అని అర్థం అనమాట. మనం ఎప్పుడైతే ఇండెంటేషన్ రూల్లో ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ స్టేట్మెంట్ అనేది ఇండెంటేషన్ రూల్ ఫాలో అవుతూ రాస్తే మాత్రమే అది ఫంక్షన్ కింద రీడ్ అవుతుంది. మీరు అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండెంటేషన్ రాశారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ అని రాసి ఫంక్షన్ ఇండ్ అని చెప్పి నేను రాశాను అనుకోండి, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని రాస్తే ఇది ఫంక్షన్ కిందకి రాదు, ఫంక్షన్ బాడీలోకి రాదు, ఇది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ కిందకి వస్తుంది అనమాట. వన్స్ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకి ఇది ప్రింట్ చేస్తుంది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఓకే, ఇట్లా మనము ఇవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాయడానికి కావాల్సిన సింటాక్స్ అండి. ఇది క్లియర్ చేస్తాను స్క్రీన్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాయడం జరిగింది.
So write a user defined function to add two numbers and display the sum. The requirement are listed below. We need to accept two numbers from the user, calculate their sum and display the sum. So ఇక్కడ నేను డిఫైన్ అనే కీవర్డ్ యూజ్ చేసి యాడ్ నెంబర్స్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చానండి. ఇది పారెంథసిస్. ఇక్కడ చూడండి ఎలాంటి పారామీటర్స్ ఇవ్వలేదు, బట్ కంపల్సరీగా మనకు ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్ ఇచ్చి ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. అండ్ కోలన్ కూడా ఫాలో అయ్యాను, రూలు కోలన్ కూడా ఇండి చేశాను. ఇక్కడ ఫంక్షన్ హెడర్లో కోలన్తో అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నెంబరు ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని రాస్తున్నాను. సో యూజర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుంది అండ్ కన్వర్ట్ చేస్తుంది, ఇంటీజర్లో కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది ఎఫ్ నెంబర్లో. తర్వాత సెకండ్ నెంబర్ ఎంటర్ సెకండ్ నెంబర్ అంటున్నాను. సో యూజర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తాము. సైమల్టేనియస్గా కన్వర్షన్ కూడా చేస్తున్నాము, ఇంటీజర్లో కన్వర్ట్ చేసేసి ఈ కన్వర్ట్ చేసిన వాల్యూని సెకండ్ నెంబర్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాము. తర్వాత థర్డ్ లైన్ వచ్చేసి సమ్మేషన్. సో ఈ ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్ ప్లస్ సెకండ్ నెంబర్ అనే వేరియబుల్ ఇక్కడ వాల్యూస్ ఏవైతే స్టోర్ అయిన వాల్యూస్ ఇక్కడ సమ్మేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది సమ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. ఫైనల్గా ప్రింట్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తున్నాను, ద సమ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ టోటల్ రిజల్ట్ సమ్ అని చెప్పి రాసి ఇట్లా ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది కానీ రిజల్ట్ అనేది ప్రింట్ చేయట్లేదు. ఇది ఎప్పుడు ప్రింట్ చేస్తుంది రిజల్ట్, ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ యాడ్ నెంబర్ వీ నీడ్ టు కాల్ ఇట్. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఫంక్షన్ కాల్ చేయాలండి. ద ఫంక్షన్ కెన్ బి కాల్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ బై రైటింగ్ ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై ద పారెంథసిస్ యాజ్ షోన్ ఇన్ ద బిలో లైన్. సో కంపల్సరీగా మనము నేమ్ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఇది యాడ్ నెంబర్ అని చెప్పి ఇచ్చుకుంటూ తర్వాత ఫంక్షన్కి సంబంధించింది పారెంథసిస్తోని మనం కాల్ చేసినప్పుడు మాత్రమే. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ అంటున్నాము. సో ఇది ఫంక్షన్ హెడర్ అన్నట్టు ఆర్ డిక్లరేషన్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటుంది 25 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ సెకండ్ నెంబర్ అంటుంది 99 ఎంటర్ చేశాను. సో రెండింటికి సంబంధించి సమ్మేషన్ చేసి 25 ద సమ్ ఆఫ్ 25 అండ్ 99 ఈజ్ 124 అని మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్లా ఒకటేసారి కాదు కదా, మీరు ఎన్నిసార్లు కాల్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ నెంబర్ అని చెప్పి ఇంకోసారి మనం సమ్మేషన్ చేయాలనుకోండి 77 ప్లస్ 77 అండ్ 36. ఇట్లా మనం ప్రతిసారిగా పైన ఫంక్షన్కి సంబంధించిన బాడీ అంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫంక్షన్కి సంబంధించిన నేమ్ కాల్ చేస్తే అప్పుడు మనకి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది అంటే ఇన్పుట్స్ రిసీవ్ చేసుకొని ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫంక్షన్లో ఉపయోగించే ఆర్గ్యుమెంట్స్ ఏంటిది, పారామీటర్స్ అంటే ఏంటిది. సో ఇక్కడ బాడీలో ఇంతకుముందు చూపించాం కదా మనము. సో ఈ ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత యాడ్ అని చెప్పి ఈ పారెంథసిస్ ఇస్తాం కదా, ఈ పారెంథసిస్లో మనము ఇందులో ఆర్గ్యుమెంట్స్ అనేది ఆప్షనల్ అన్నట్టు, మనం డిక్లేర్ చేయవచ్చు చేయకపోవచ్చు. బట్ ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ కూడా అంటాము. ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనము ఇందులో డిక్లేర్ చేయలేదు యాడ్ నెంబర్స్, బట్ ఇన్పుట్ రిసీవ్ చేసుకున్నాము. ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్ ద నెంబర్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద యూజర్ విత్ ది ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ టు రిసీవ్ వాల్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ బీయింగ్ కాల్డ్. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏం చేసాము, యాడ్ నెంబర్ అన్న తర్వాత యాడ్ నెంబర్ కాల్ చేసిన తర్వాత ఇన్పుట్స్ అనేది యూజర్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మనము ఇన్పుట్ అనే కీవర్డ్ ద్వారా యూజర్ నుండి ఇన్పుట్స్ రిసీవ్ చేసుకున్నాము. కానీ అలా ఇన్పుట్స్ యూజర్ నుండి రిసీవ్ చేసుకునే అవసరం లేకుండా మనం డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడే ఫంక్షన్లోనే మనము ఆ వాల్యూస్ అనేది కూడా ఎంటర్ చేయవచ్చు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అనేది కన్సర్న్ వేరియబుల్ స్టోర్ అయిపోయి మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. అండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఏ వాల్యూ passed to the function during the function call which is received in corresponding parameter defined in the function header. సో ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ వాల్యూస్ అండి. మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ ఏవైతే ఇస్తామో ఆ వాల్యూస్ని మనము ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తుందంటే మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో ఉండే బాడీలో ఎక్కడైతే స్టేట్మెంట్లు అక్కడ వేరియబుల్స్ ఉంటాయో ఆ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్కి ఆటోమేటికల్లీ అసైన్ అయ్యి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగిందండి. ఇప్పుడు పారామీటర్ సంబంధించింది. రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ద డిస్ప్లే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వేర్ n ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో n న్యాచురల్ నెంబర్ ప్రింట్ చేయమని చెప్పి ఒక ఫంక్షన్ రాయమంటున్నారు. n న్యాచురల్ నెంబర్ అంటే మనం ఎన్ని నెంబర్స్ ఇస్తే ఇప్పుడు 10 నెంబర్ ఇచ్చామనుకుంటే 10 న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పి ఇట్లా మనకి ప్రింట్ చేయమని చెప్పి ఒక ప్రోగ్రామ్ నెంబర్ రాయమంటున్నారు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటిది,
n be passed as an argument. ఇక్కడ మనము n అంటే నెంబర్, మనకి ఎన్ని నెంబర్స్ కావాలి అనేది మనం పాస్ చేయాలి. దెన్ పాస్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి మొత్తం దానికి సంబంధించిన డిస్ప్లే కూడా చేస్తుంది అనమాట. సమ్ రోజు ఎన్ని న్యాచురల్ నెంబర్ సంబంధించింది. ఇక్కడ నేను ఫంక్షన్ రాసాను చూడండి, డిఫైన్ డెఫ్ సమ్ స్క్వేర్స్, అంటే టోటల్ ఏవైతే ఎన్ని నెంబర్స్ ఇస్తామో వాటిని స్క్వేర్ చేయడానికి, సమ్ చేయడానికి ఇట్లా నేను సమ్ స్క్వేర్స్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ పారాంథసిస్లో n అని చెప్పి వేరియబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్, ఇక్కడ వేరియబుల్ మీన్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంటాము, ఇది పారామీటర్ కూడా అంటాము. సో పారామీటర్ ఇచ్చాను, దెన్ కోలన్ చేశాను, కోలన్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్కి వచ్చాను. సమ్ ఈజ్ ఈక్వల్ 0 డిక్లేర్ చేస్తున్నాను. ఇనిషియలైజేషన్ ఫర్ సమ్ యాజ్ 0, అంటే మనకు అడిషన్ చేసిన ప్రతిసారి కూడా అది యాడ్ అవుతూ వస్తుంది, బట్ ఇనిషియల్గా మాత్రం 0 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్ స్టేట్మెంట్ యూజ్ చేశాను, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1, అంటే ఎన్ని అయితే మనం నెంబర్స్ కావాలంటున్నామో దానికోసము n+1 అన్నాము. తెలుసు కదా మీకు, రేంజ్లో ఉన్నది ఏమవుతుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏవైతే వాల్యూస్ ప్రింట్ చేయమంటామో, సో స్టార్టింగ్ నుండి ప్రింట్ చేసుకుంటూ ఎండింగ్ n-1 వరకు మాత్రం ప్రింట్ చేస్తాయి. కాబట్టి మనం అడిషన్ ఇక్కడ 10 వరకు, ఇప్పుడు 10 అంటే ఇక్కడ 11 వరకు తీసుకుంటుంది, బట్ మనకు ప్రింట్ వచ్చేది మాత్రం 10 వరకే ప్రింట్ అవుతుంది. సో ఇదంతా మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. సో ఇక్కడ ఐలో ఏదైతే వేరియబుల్ ఉందో ఐకి సంబంధించి పొజిషన్, ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఉంటాము. సో 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ప్రతిసారి లూప్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఇది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంక్రిమెంట్ అయ్యి ఆ వాల్యూ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో సమ్ ఇనిషియలైజేషన్ స్టార్టింగ్లో 0 ఉంది కాబట్టి 0+0 0 అవుతుంది. రిజల్ట్ కూడా ఇక్కడ మనకి స్టోర్, నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు 0 వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 0+1 1 అవుతుంది. నెక్స్ట్ సమ్మేషన్లో అది 1 ఇక్కడికి యాడ్ అవుతుంది, అంటే సమ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 1+2, తర్వాత 2+3, తర్వాత 3+4, తర్వాత 4+5, ఇట్లా మనకి ఎవ్రీ లూప్ ఎన్నిసార్లు మనం లూప్ అనేది ఇస్తామో, నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నాం కదా, అన్నిసార్లు లూప్ అనేది రిపీట్ అయ్యి ఫైనల్గా రిజల్ట్ అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అని ఇట్లా మనకి ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సమ్ స్క్వేర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, స్క్వేర్స్ అని చెప్పి 10. సో ఇట్లా మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 55 అనేది రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ టేకింగ్ n పారామీటర్ ఫ్రమ్ యూజర్. సో ఇది నేను డైరెక్ట్ ఇచ్చాను, ఇక్కడ డైరెక్ట్గా n అనే పారామీటర్ ఏదైతే ఉందో ఆ పారామీటర్ను వేరియబుల్ ఎంట్రీ చేశాను. అలా యాజ్ ఎ ప్రోగ్రామర్గా నేను ఎంట్రీ చేయకుండా ఒకవేళ యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ రిసీవ్ చేసుకోవాలంటే మనం అప్పుడు ఏం చేస్తాము, సో యూజర్ని అడుగుతాము ఎంటర్ ద వాల్యూ ఫర్ n అని చెప్పి. సో యూజర్కి సంబంధించి వాల్యూ ఎంట్రీ చేసిన తర్వాత అది n అనే నెంబర్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ అనే వేరియబుల్ స్టోర్ అయిన దాన్ని మనము ఈ సమ్ స్క్వేర్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏదైతే n అని ఇచ్చామో ఈ n ప్లేస్లో దాన్ని నెంబర్ అనగా రిప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ n అన్న నెంబర్ అన్న మనకి ఈక్వల్ మెమరీ లొకేషన్ స్టోర్ అవుతుందండి. n ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ రిఫరింగ్ టు ద వాల్యూ ఇన్పుట్ బై ద యూజర్. ఇక్కడ n నెంబర్ అంటే మీన్స్ ఏంటిది, ఇది ఒక ఆర్గ్యుమెంట్, దీంట్లో ఆల్రెడీ యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో అది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నెంబర్ అంటే వాల్యూ అనమాట. ఈ వాల్యూ ఈ సమ్ స్క్వేర్ వేరియబుల్ రిఫర్ అవుతుంది, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కాలం చూడండి, ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో నేను నెంబర్ వచ్చేసి 5 ఇస్తున్నాను. 5 ఇవ్వగానే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 15 అని చెప్పి ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట. సో లెట్ అజ్యూమ్ దట్ ఇక్కడ బోత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్ రిఫర్ టు ద సేమ్ వాల్యూ. సో ఇక్కడ సేమ్ వాల్యూ అంటే నెంబర్కి సంబంధించింది మనకి 5 అని వస్తుంది. ఇక్కడ n కూడా ఆల్రెడీ nకి సంబంధించింది మనం ముందే డిక్లేర్ చేసి పెట్టాం కదా, ఆటోమేటికల్లీ అక్కడ కూడా 5 ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్కి సంబంధించిన నెంబరు 5 రిఫర్ చేస్తుంది, అండ్ పారామీటర్లో ఉన్న n కూడా 5 రిఫర్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బోత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ రిఫర్ టు ద సేమ్ వాల్యూ. లెట్ us assume that the user has input 5 during the execution. So number variable refers to the value 5. It is then used as an argument in the function sum square of number. Since the function is called, the control is transferred to the execute the function def sum square of n, where parameter n also refer to the value 5.
which number is referring to as shown in the above. Since both number and n variables are referring to the same value, they can be bound to have the same identity. We can use the id of function to find the identity of the object that the argument and parameter are referring to. Let us consider with the help of following example. సో ఇక్కడ దానికి సంబంధించిన ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగిందండి. సో బిఫోర్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంక్రిమెంట్ వాల్యూ నెంబర్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ write a program using user defined function that accept an integer and increment the value by 5. Also display the id of argument before function call, id of parameter after before increment and after increment. ఇట్లా రెండు సార్లు మనకి ఆర్గ్యుమెంట్ ఐడికి సంబంధించింది ఐడి కాల్ చేయ ముందుకు, ఐడి కాల్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ రిఫర్ చేయమని చెప్పి చూపించమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో డెఫ్ ఇంక్రిమెంట్ వాల్యూ ఐడి ఆఫ్ నెంబర్ బిఫోర్ ఇంక్రిమెంట్, ప్రింట్ పారామీటర్ నెంబర్ హ్యాజ్ వాల్యూ. పారామీటర్ అంటే ఈ బాక్స్లో ఉన్నదండి, ఈ పారాంథసిస్లో ఉన్నది. పారామీటర్ నెంబర్ హ్యాజ్ వాల్యూ నెంబర్ స్లాష్ అండ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి ఆఫ్ నెంబర్. సో ఇక్కడ ఐడి అంటే ఇందులో ఇప్పుడు బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇంకా మన నెంబర్ ఇంక్రిమెంట్ చేయలేదు, ఇంక్రిమెంట్ చేయ ముందుకు దానికి సంబంధించిన ఐడి ఎంత అని అడుగుతున్నాము. తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ప్లస్ 5, తర్వాత ఐడి ఆఫ్ ద ఆఫ్టర్ ఇంక్రిమెంట్. సో నెంబర్ ఆల్రెడీ ఒకసారి ఇంక్రిమెంట్ అయిన తర్వాత దాని ఐడి ఎంత అంటే వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి దాని ఐడి ఎంత అడుగుతున్నాము. సో ఇట్లా ప్రోగ్రామ్ రాసాము. తర్వాత ఇన్పుట్కి సంబంధించి యూజర్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నాను. అయితే రిసీవ్ చేసుకున్న తర్వాత యూజర్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకున్న నెంబర్కి సంబంధించింది ఇది అవుట్ సైడ్ ది ఫంక్షన్ అనమాట. జస్ట్ యూజర్ దగ్గరికి రిసీవ్ చేసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ఇంకా మనం ఫంక్షన్ కాల్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేయ ముందుకు దాని ఐడి ఎంత అని ఇక్కడ తెలుసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఆర్గ్యుమెంట్ నెంబర్ ఈజ్ ఐడి ఆఫ్ నెంబర్. ఐడి అనేది మనకి ఫంక్షన్ అనేది ఒకటి, ఈ ఫంక్షన్ ద్వారా ఆ వేరియబుల్ సంబంధించిన ఐడి ఎంత అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బిఫోర్ ఫంక్షన్ కాల్ చేయక ముందుకు ఐడి ఎంత అని అడుగుతున్నాను. మళ్ళీ ఇంక్రిమెంట్ వాల్యూ అని ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫంక్షన్ బాడీలో కూడా పర్ఫామ్ చేయ ముందుకు ఐడి ఎంత, పర్ఫామ్ చేసిన తర్వాత ఐడి ఎంత అని చెప్పి కూడా మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఎగ్జిక్యూట్ చేయగానే ఎంటర్ నెంబర్ అంటుంది. సో నెంబర్ అంటే 5 అని ఎంటర్ చేస్తున్నాను. 5 ఎంటర్ చేయగానే ఐడి ఆఫ్ ఆర్గ్యుమెంట్ నెంబర్ ఈజ్, సో మనకి 5కి సంబంధించింది 10, 75, 78, 64. ఇది బిఫోర్ ఫంక్షన్ కాల్ చేయక ముందుకు. తర్వాత పారామీటర్ నెంబర్ హ్యాస్ వాల్యూ అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్లో మనకి ఇంకా అడిషన్ పర్ఫామ్ చేయ ముందు కూడా దాని యొక్క వాల్యూ ఎంత నెంబర్కి సంబంధించింది సేమ్ 10, 75, 78, 64. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదు చూడండి, రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. బట్ ఆఫ్టర్ పర్ఫామ్ చేసిన తర్వాత ఐడి అంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా, నెంబర్ ఇంక్రిమెంటెడ్ బై 5 ఈజ్ 10 అయింది. ఇప్పుడు ఈ 10 కాస్త దాని ఐడి చేంజ్ అయిపోయింది, ఎందుకంటే వాల్యూ చేంజ్ అయింది కాబట్టి. రెండు ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఐడి సేమ్ ఉంది 5 వచ్చేసి. వన్స్ రిజల్ట్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఇంక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ కూడా రాశానండి. సో ఇంకో ప్రోగ్రామ్ సంబంధించి కూడా చూడండి. ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మై మీన్ టు క్యాలిక్యులేట్ ద మీన్ ఆఫ్ ఫ్లోటింగ్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ ఏ లిస్ట్. సో ఇక్కడ మనకి మై మీన్ సంబంధించిన ప్రోగ్రామ్ చూడండి. ఇది మీరు నోట్ చేసుకోండి, వీడియో చూస్తున్న వాళ్ళు రికార్డ్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇందులో టోటల్ ఇనిషియల్గా 0 చేశాను, కౌంట్ 0 చేశాను. ఫర్ ఐ ఇన్ మై లిస్ట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్లస్ ఐ, కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్ ఐ. మీన్ అంటే తెలుసు కదా, యావరేజ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై ఎన్. సో ఎన్ని నెంబర్స్ ఇస్తామో వాటికి సంబంధించిన యావరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మీన్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. సో టోటల్ వచ్చేసి మనకి మొత్తం ఏదైతే అన్ని వాల్యూస్ ఇచ్చినా సమ్ చేసుకుంటుంది. తర్వాత వాటికి సంబంధించిన లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్కి సంబంధించింది మనకి ఇక్కడ కౌంట్ చేస్తుంది అనమాట. సో ద క్యాలిక్యులేటెడ్ మీన్ ఈజ్ మీన్. సో ఇక్కడ మనము మై లిస్ట్ వచ్చేసి 1.3, 2.4, 3.5, 6.9 ఇట్లా మనం ఒక 4 వాల్యూస్ ఇచ్చాము. ఈ 4 వాల్యూస్ ఇచ్చిన తర్వాత మై మీన్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి దాని యొక్క యావరేజ్ వచ్చేసి 3.5277 అని చెప్పి రిజల్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు మీనే కాకుండా మీడియన్ కూడా మీరు ఓన్ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్ కాకుండా మీ ఓన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇది నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, దానికి సంబంధించిన వాల్యూ మల్టిప్లికేషన్ చేసుకొని ఇది ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అండి. డెఫ్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా మీరు ఒక బుక్లో నోట్ చేసుకొని
మీరు టైం దొరికిన ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ మీకు ఇంకా ప్రోగ్రామ్ మీద ఎక్కువ గ్రిప్ తీసుకొస్తుంది. సో క్యాలిక్యులేటర్ ఫంక్షన్ నెంబరు ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఇనిషియలైజేషన్ 1 ఇట్ సెల్ఫ్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ప్రింట్ అంటే నేను లైన్ క్లియర్గా దానికి ఒకటి డిఫైన్ చేయడం కోసం డిఫరెన్స్ చూపించడం కోసం ఇట్లా పెట్టుకున్నాను. స్టెప్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ -1 + 1 ప్రింట్ లూప్ నెంబర్. ఇట్లా ప్రతిసారి లూప్ సంబంధించింది నేను క్లియర్గా అర్థం అవ్వడం కోసం అని చెప్పి ఇది రాశాను. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ ప్రింట్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఫ్యాక్ట్ వాల్యూ ఇంటూ ఐ వాల్యూ సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకి ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది. ఫ్యాక్టోరియల్ వాల్యూకి సంబంధించి యూజర్ దగ్గరికి ఇన్పుట్ రిసీవ్ చేసుకుంటున్నాను. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఐ అని చెప్పి అడిగేమనుకోండి. ఫస్ట్ లూప్లో లూప్ నెంబర్ 1 వాల్యూ 5 ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 1 × 5 వాల్యూ యాజ్ 5. సెకండ్ లూప్కి వచ్చేసరికి దాన్ని డిక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటండి, ఇప్పుడు 5 అన్నాం కదా, 5కి సంబంధించిన ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 సంబంధించిన ఫ్యాక్టోరియల్ మీన్స్ ఏంటండి 5 4 5 × 4 × 3 × 2 × 2 × 1 ఇట్లా దాన్ని ఏదైతే వాల్యూ ఇస్తామో వాల్యూ కంటే కింది వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటితో మల్టిప్లికేషన్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఇస్తుంది, అది ఫ్యాక్టోరియల్ అంటాము. సో 5 × 4 20 20 × 3 60 60 × 2 120 120 × 1 120. సో ఇట్లా మనకి ఫ్యాక్టోరియల్కి సంబంధించింది ఈ 5 టైమ్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు లూప్ అనేది క్రియేట్ చేసి లూప్లో పర్ఫామ్ చేసింది కాబట్టి ఆ లూప్ పర్ఫామ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన స్టెప్స్ కూడా నాకు అర్థం కావడం కోసం మీకు అర్థం కావడం కోసం అని చెప్పి క్లియర్గా రాశాను. ఫస్ట్ టైం లూప్ చేసినప్పుడు 5 వాల్యూ అని వచ్చింది, 1 × 5 వాల్యూ 5 అయింది. సెకండ్ టైం లూప్లో నెక్స్ట్ వాల్యూ వచ్చి 4 వచ్చింది, 5 × 4 వాల్యూ వచ్చేసి 20 ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. మళ్ళీ థర్డ్కి సంబంధించింది లూప్లో వాల్యూ వచ్చేసి 3 అయింది, డిక్రీజ్ అయింది అనమాట. అంటే 5 to డిక్రీజ్ అవుతుంది లాస్ట్ వరకు మనం ఎన్ని వాల్యూస్ ఎంతైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ నుండి దానికి ఎంత తక్కువ వాల్యూ వరకు డిక్రీజ్ అవుతూ ఫైనల్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది, ఇట్లా ఫైనల్గా 120 రిజల్ట్ అనేది రావడం జరిగింది అనమాట. ఫ్యాక్టోరియల్ వచ్చేసి ఇది క్లియర్ చేస్తున్నానండి. ఇట్లా మనం ఫ్యాక్టోరియల్కి సంబంధించింది ఫంక్షన్ ఉపయోగించి రాసాము. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ 10 అని చూపిస్తున్నాను. 10కి సంబంధించిన ఫ్యాక్టోరియల్ కూడా చూడండి. 10కి సంబంధించిన ఫ్యాక్టోరియల్ ఈ విధంగా అయింది. స్ట్రింగ్ అయితే పారామీటరు. సో రేపటి వీడియోలో మనం పారామీటర్స్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. సో ఇది మనము యూజర్ డిఫైన్ ఫంక్షను. ఇంకా యూజర్ డిఫైన్ ఫంక్షన్లలో జస్ట్ మనం పారామీటర్స్ సంబంధించింది డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటిది అవన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.